భావిస్తూ ఉన్నారు. సో అందుకని జగన్తో నేరుగా జరిగిన ఎన్నికల మాదిరిగా దీన్ని పరిగణలోకి తీసుకుంటూ ఈ విజయాన్ని అత్యంత కీలకంగా వాళ్ళంతా కూడా భావిస్తున్నారు. మా కొలీగ్ శివ కూడా ఆ మారెడ్డి లతారెడ్డితో మాట్లాడించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కొంత ఆవిడ నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలన్నీ కూడా చూడొచ్చు. ఆషామాషి వ్యవహారం కాదు. పులివెందులు లాంటి చోట జడ్పీటీసీ స్థానాన్ని గెలవటం అంటే. సో మారెడ్డి లతారెడ్డికి మైక్ పెట్టి మాట్లాడించే ప్రయత్నం మా కొలీగ్ శివ తాపత్రయపడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఆవిడ బయటకు వచ్చి నాకు మాట్లాడే అవకాశం ఉంటుంది అనుకుంటాను బహుశా. సో కొద్దిసేపు ఆగండి అని ఆవిడ అంటూ ఉన్నారు. ఎస్, పోలీసులు కొంత ఆవిడ ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వస్తున్న మారెడ్డి లతారెడ్డిని అక్కడ చూస్తున్నాం. మీడియా ఛానల్స్ అన్నీ కూడా ప్రస్తుతం ఆవిడ్ని మాట్లాడిచ్చే ప్రయత్నాలు చేస్తున్న దృశ్యాలన్నీ కూడా మీరు అక్కడ ఎదురుగా చూడొచ్చు. మారెడ్డి లతారెడ్డి ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి వస్తున్నారు. విజయ గర్వంతో ముఖంలో విజయ దరహాసం కూడా చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఎన్నాళ్ళకు లభించిన విజయం, అది కూడా పులివెందుల గడ్డ మీద వైఎస్ ఫ్యామిలీ మీద గెలిచిన విజయంగా ఆమె భావిస్తోంది. 6,000కు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం, అది కూడా పులివెందుల గడ్డ మీద నుంచి జడ్పీటీసీ స్థానాన్ని గెలుపొందటం. ఆల్రెడీ ఉన్న సిట్టింగ్ జడ్పీటీసీ అభ్యర్థి అనారోగ్యం కారణంగా చనిపోవడంతో జరిగిన ఎన్నిక ఇది. ఒకసారి ఆవిడ ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. భారీ మెజార్టీతో గెలిచామండి మేము. మా సంక్షేమ పథకాలు, ఎర్రవల్లె చెరువుకు నీళ్లు ఇవ్వడం వల్ల మాకు ప్రజలు మాత్రం స్వచ్ఛందంగా ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించారండి. ఎస్, భారీ మెజార్టీతో గెలిపించారు పులివెందుల ఓటర్లంతా కూడా అని మారెడ్డి లతారెడ్డి గెలిచిన తర్వాత బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడిన మాటలు వింటూ ఉన్నాము. సో ఆ ముఖంలో సంతోషం చాలా క్లియర్గా కనిపిస్తుంది. విజయంతో వచ్చిన గర్వం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. విజయ దరహాసం ఆవిడ ముఖంలో చాలా క్లియర్గా కనిపిస్తోంది. సో ఈ గెలుపు అనేది ఆషామాషి వ్యవహారం కాదు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు మొత్తం కూడా దీన్ని ఒక సీరియస్గా తీసుకున్నాయి. సో ఈ గెలుస్తామా లేదా ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలి అన్నట్టుగా అందరూ కూడా అక్కడ అత్యంత శ్రద్ధ పెట్టి తీవ్రంగా శ్రమించి అక్కడ పనిచేశారు. అన్నట్టుగానే విజయం సాధించింది. 6,000కు పైగా ఓట్ల మెజార్టీతో మారెడ్డి లతారెడ్డి విజయం సాధించారు. విజయం సాధించిన అనంతరం ఆవిడ బయటకు వచ్చి మాట్లాడిన మాటల్ని కూడా మనం ఇప్పుడు ఒకసారి చూసాము. ఆవిడ స్పష్టంగా చెప్తూ ఉన్నారు, చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు. ఒకసారి మా గణేష్ ఉన్నారు, గణేష్ ఒకసారి ఆవిడతో మాట్లాడి చెప్ప. లతారెడ్డి గారు ఎలా చూస్తారు ఈ విజయాన్ని మీరు? లతారెడ్డి గారు అంటే ఇది చిన్న విషయం కాదు. గణేష్ కూడా ఆవిడతో మాట్లాడించే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. కౌంటింగ్ కేంద్రం లోపలికి కూడా మారెడ్డి లతారెడ్డి చాలా ఉత్సాహంగా వెళ్ళారు. అలా వెళ్ళిన మహిళ అదే విజయంతో, అద్భుతమైన విజయంతో తిరిగి బయటకు వచ్చారు. ఆవిడికి స్వాగతం పలికేందుకు కడప జిల్లాకు సంబంధించిన టీడీపీ నేతలు, టీడీపీ కార్యకర్తలు, పులివెందులకు సంబంధించిన టీడీపీ కార్యకర్తలు, బీటెక్ రవి అనుచరులు, మారెడ్డి లతారెడ్డి అనుచరులు చాలా పెద్ద ఎత్తున కౌంటింగ్ కేంద్రం బయట చేరుకున్నారు. అక్కడ మారెడ్డి లతారెడ్డి బయటికి వచ్చి బహుశా మీడియాతో మాట్లాడే అవకాశం ఉంటుంది మరొకసారి. అక్కడ ఒకసారి మాట్లాడారు. ఒక్కసారి ఆవిడ ఇందాక మాట్లాడిన మాటల్ని మరొకసారి రిపీట్ చేయండి వీలైతే. ఇప్పుడు మళ్ళీ మాట్లాడిస్తున్నారు, ఒకసారి చూద్దాం. తిరగరాశాము చరిత్రను, మేము సంక్షేమ పథకాలు ప్లస్ మేము ఇచ్చిన చెరువుకు నీళ్ళు ఇచ్చాము. మీరు మీ ఎన్నికల దగ్గర నుంచి చూస్తున్నా, మీరు అడుగడుగునా ప్రతి ఒక్కరిని టచ్ చేస్తున్నారు, మీరు వెళ్తున్నారు. ముందు చేయడానికి కూడా భయపడే పరిస్థితుల్లో మీరు పోటీ చేశారు. అసలు ఈ విజయాన్ని అసలు ఈ జనాలు తీర్పు ప్రజలు చాలా మెజార్టీతో గెలిచానండి. ముందు వాటి గురించి ఇప్పుడు ఇది మనం చూసాం. లతారెడ్డి మాట్లాడారు. అంటే